హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ స్పూన్. నేను మీ భార్గవి. ఈరోజు మన రెసిపీ మెంతుకూర అలాగే టొమాటో కలిపి కర్రీ చేసుకుందాం. ఈ కర్రీ రైస్లోకే కాదు, చపాతీ పరోటాల్లో కూడా చాలా బాగుంటుంది. ఈ కర్రీని థిక్ గ్రేవీ తోటి ఎక్కువ టేస్ట్ వచ్చేలాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఈ కర్రీ కోసం ముందుగా నేను 2 కట్టల మెంతుకూరని తీసుకున్నాను. దీన్ని ఉప్పు నీళ్ళల్లో వేసి బాగా వాష్ చేసుకోవాలి. తర్వాత చిన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఉప్పు నీళ్ళల్లో వేసి కడుక్కోవడం వల్ల మెంతుకూరలో ఉండే చేదు కొంతవరకు తగ్గుతుంది. తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల పల్లీల్ని ఫ్రై చేసుకోవాలి. తర్వాత 3 ఎండుమిర్చి కూడా వేసి ఒక 2 నిమిషాల సేపు వేయించుకొని మరొక టేబుల్ స్పూను నువ్వుల్ని కూడా వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల వేయించిన శనగపప్పు వేసుకోవాలి. వీటిని పుట్నాల పప్పు అంటారు కదా, అవి. నువ్వులు చిటపట్లాడే వరకు 2-3 నిమిషాల సేపు లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి కొన్ని నీళ్లు పోసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా బాగా మెత్తని పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక 10 వెల్లుల్లి రెబ్బల్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అలాగే 2 ఇంచుల అల్లాన్ని కూడా కట్ చేసి వేసుకొని 2 నిమిషాల సేపు లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే 2 ఎండుమిర్చిని కూడా వేసుకొని ఉల్లిపాయలు కొద్దిగా కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత 3 టమాటాల్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి లో ఫ్లేమ్ మీద టమాటా బాగా మెత్తపడే వరకు లో ఫ్లేమ్ మీద ఉంచి మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోండి. టమాటాలు మగ్గిన తర్వాత ఒక 2 పచ్చిమిర్చిని మధ్యలోకి కట్ చేసి వేసుకోవాలి. పచ్చిమిర్చి ముక్కల్ని ఉల్లిపాయలతో పాటు కాకుండా టమాటాలు మగ్గించుకున్న తర్వాత వేశారంటే కర్రీ చాలా బాగుంటుంది. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న మెంతుకూర అంతటిని వేసి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్ మీద మెంతుకూర మగ్గే వరకు 4-5 నిమిషాల సేపు మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోండి. తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీలు నువ్వుల పేస్ట్ అంతటినీ వేసుకోవాలి. ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, అలాగే 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, మరొక 1/2 స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. తర్వాత మిక్సీ జార్లోకి 1 గ్లాస్ నీళ్లు పోసుకొని ఆ పేస్ట్ అంతటినీ కర్రీలో వేసి బాగా కలుపుకోవాలి. అవసరమైతే మరికొన్ని నీళ్లు పోసుకోండి. దీని అంతటినీ ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని 5-7 నిమిషాల సేపు మధ్య మధ్యలో కలుపుకుంటూ లో ఫ్లేమ్ మీద కూరలో ఉండే ఆయిల్ అంతా పైకి తేలే వరకు ఉడికించుకోవాలి. చివరగా కొద్దిగా కసూరి మేతి వేసి మరొకసారి కలుపుకొని 1 నిమిషం సేపు ఉడికించుకొని స్టవ్ ఆపేసుకోవాలి. అంతే అండి, ఎంతో రుచిగా ఉండే టొమాటో మెంతుకూర కర్రీ రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.